అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నిమ్నాస్ కిచెన్. ఈ రోజు వీడియోలో మనం నవరాత్రికి చేసుకునే స్పెషల్ ప్రసాదం రెసిపీ షేర్ చేస్తున్నాను. ముందుగా పులగం ప్రసాదం చేసుకోవడానికి ఫస్ట్ అర గ్లాస్ పెసరపప్పుని లో ఫ్లేమ్ లో చక్కగా వేయించుకోవాలి. తర్వాత సేమ్ గ్లాస్ తో ముప్పావు గ్లాసు బియ్యంని తీసుకొని బియ్యంని కూడా వేయించుకోవాలి. వీటిని చక్కగా కడిగి పెట్టుకోండి. ఇప్పుడు కుక్కర్ లో కాస్త నెయ్యి వేసి కరిగాక జీలకర్ర మిరియాల్ని కాస్త దంచి వేసుకోవాలి. అలానే వేయించిన పెసరపప్పు బియ్యంని కూడా వేసి రుచికి తగ్గ ఉప్పు కొద్దిగా పసుపు వేసి ఒక్క నిమిషం ఫ్రై చేసి తర్వాత బియ్యం పప్పు తీసుకున్న గ్లాస్ సైజ్ తో 4 గ్లాసుల నీళ్ళని వేసి 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించి స్టీమ్ అంతా పోయాక ఒకసారి చక్కగా కలుపుకొని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి. ఇది ఆవపెట్టిన నిమ్మకాయ పులిహోర. అచ్చం గుడ్లో తిన్న ప్రసాదంలా కమ్మగా ఉంటుంది. ఎంత తిన్నా ఇంకా తినాలనిపిస్తుంది. చాలా సులువుగా చేసేసుకోవచ్చు. మరి రాబోతున్న పండగలకి మీరు కూడా నైవేద్యంగా ఈ పులిహారాన్ని ట్రై చేయండి. ఇది చేసుకోవటానికి ముందుగా ఆవాలని వేయించి తర్వాత నువ్వుల్ని వేసి ఇవి కూడా చిటపట్లాడాక చల్లార్చి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. అన్నం కాస్త చల్లారాక గ్రైండ్ చేసుకున్న ఆవపిండిని వేసి చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు పులిహోర పోపు కోసం నూనె వేసి వేడయ్యాక ఆవాలు జీలకర్ర పల్లీలు వేసి ఇవి వేగాక శనగపప్పు మినప్పప్పు జీడిపప్పును వేసి ఇవి కూడా వేయించి తర్వాత పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు కరివేపాకు ఇంగువ రుచికి తగ్గ ఉప్పు కొద్దిగా పసుపు వేసి ఇవన్నీ వేగాక స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారనిచ్చి తర్వాత ఆవపిండి కలిపి పెట్టుకున్న అన్నంలో ఈ పోపు అలానే రుచికి తగ్గ నిమ్మరసంని వేసి అంతా కలిసేలా చక్కగా కలుపుకోవాలి. అమ్మవారిని దసరా నవరాత్రులు 3వ రోజు శ్రీ అన్నపూర్ణ దేవిగా అలంకరించి పూజిస్తాం అండ్ అమ్మవారికి కొబ్బరి అన్నం నైవేద్యంగా సమర్పిస్తాం. అయితే కొబ్బరి అన్నం ఎప్పుడు చేసుకున్నా మంచి రుచిగా రావాలి అంటే వీడియోలో చూపించిన విధంగా ట్రై చేయండి. ముందు కొద్దిగా నూనె నెయ్యి వేసి వేడయ్యాక ఆవాలు జీలకర్ర వేసి ఇవి కాస్త వేగాక పల్లీలను వేసి వేయించాలి. తర్వాత శనగపప్పు కొద్దిగా జీడిపప్పుని వేసి వేగాక పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు కరివేపాకు కొద్దిగా ఇంగువ వేసి ఇవి కూడా వేగాక ఇందులో పచ్చి కొబ్బరి తురుము కొద్దిగా మిరియాల పొడి అలానే రుచికి తగ్గ ఉప్పుని వేసి కొబ్బరి పచ్చివాసన పోయేంత వరకు 2-3 మినిట్స్ వేయించాలి. ఇప్పుడు చల్లార్చిన అన్నంని వేసి చక్కగా కలిపి ఈ కొబ్బరి అన్నంని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి. అల్లం గారెలు అమ్మవారికి దసరా నవరాత్రుల్లో 4వ రోజు పెట్టి ప్రసాదం అండ్ అమ్మవారిని శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా అలంకరించి పూజిస్తాం. అయితే గారెలు ఎప్పుడు చేసుకున్నా పైన సూపర్ క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ముందుగా మినపప్పు నానబెట్టి తర్వాత కొద్దిగా వాటర్ ని వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలా గ్రైండ్ చేసుకోండి. తర్వాత ఈ పిండిని గంట సేపు ఫ్రిడ్జ్ లో పెట్టేయండి. గంట తర్వాత పిండిని తీసి ఇందులో కొద్దిగా సూజీ సన్నగా తరిగిన అల్లం కరివేపాకు కొంచెం మిరియాలు దంచి వేసుకోవాలి. జీలకర్ర రుచికి తగ్గ ఉప్పు చిటికెడు వంట సోడాని వేసి వీటన్నిటిని బాగా కలపాలి. తర్వాత నూనె బాగా కాగాక చేతుల్ని కాస్త తడి చేసుకొని గారెల్లా వేసి ఈ గారెల్ని అటు ఇటు తిప్పుతూ చక్కగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పెరుగన్నం ప్రసాదంగా పెట్టడానికి గాని లేదా మనం తినడానికి గాని ఎప్పుడైనా దానిమ్మ పండు వేసి ట్రై చేశారా? మనం రెగ్యులర్ గా చేసుకునే పెరుగన్నం కన్నా ఇదైతే చాలా అంటే చాలా బాగుంటుంది. మరి ఎలా చేసుకోవాలో చూసేయండి. ముందు అరగంట సేపు నానబెట్టిన బియ్యం కొద్దిగా పాలు తగినంత నీళ్ళని వేసి 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించి తర్వాత గరిటెతో మెత్తగా మ్యాష్ చేసుకోండి. ఇప్పుడు తగినంత పెరుగు రుచికి తగ్గ ఉప్పు కొన్ని దానిమ్మ గింజల్ని వేసి ఫస్ట్ కలుపుకొని తర్వాత కొద్దిగా నీళ్ళని వేసి కలుపుకోండి. అన్నం మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా ఉండాలి. పోపు వేసుకోవటానికి పచ్చిమిరపకాయ ఎండుమిరపకాయ కరివేపాకు ఇంగువ పోపు దినుసులన్నీ వేసి చక్కగా వేగాక ఈ పోపుని పెరుగన్నంలో కలిపేయండి. పండుగల టైంలో అతి సులువుగా చేసుకునే ఒక ప్రసాదం రెసిపీని ఈ రోజు వీడియోలో చూపిస్తున్నాను. ఇది చాలా చాలా రుచిగా ఉంటుంది. మనకి ఎప్పుడైనా తీపి తినాలనిపించినప్పుడు కూడా ఈ స్వీట్ ని చేసుకొని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. దీనికోసం లావుగా ఉన్న ఒక కప్పు అటుకుల్ని నీట్గా క్లీన్ చేసి తర్వాత ఇంకొద్దిగా నీళ్లు వేసి ఇలా మెత్తగా అయ్యేంత వరకు నానబెట్టాను. తర్వాత నీళ్ళన్ని వడకట్టి ఈ అటుకుల్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొన్ని డ్రై ఫ్రూట్స్ ని నేతిలో వేయించి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక కప్పు అటుకులకి 3/4 కప్పు
తురిమిన బెల్లం, 3/4 కప్పు నీళ్ళని వేసి బెల్లం ఇలా చక్కగా కరిగిన తర్వాత 1/2 కప్పు పచ్చి కొబ్బరి తురుము, నానబెట్టిన అటుకుల్ని వేసి ఇలా దగ్గరికి ఉడికేంత వరకు ఉడికించి స్టవ్ ఆపేయండి. ఇప్పుడు యాలకుల పొడి, వేయించిన డ్రై ఫ్రూట్స్ ని వేసి చక్కగా కలుపుకొని దించేయండి. అంతే అండి, ఎంతో రుచిగా ఉండే తీపి అటుకుల ప్రసాదం రెడీ అయిపోతుంది. శనగల ప్రసాదాన్ని రెగ్యులర్ గా కాకుండా ఈ విధంగా ట్రై చేయండి. అచ్చం గుళ్ళో పెట్టే ప్రసాదంలా ఉంటుంది. ఒక్కసారి తిన్నామంటే ఇంకా ఎప్పుడు కూడా ఇలానే కావాలనిపిస్తుంది. ఇది చేసుకోవటానికి కొబ్బరి, పచ్చిమిర్చి ఇలా గ్రైండ్ చేసుకొని తర్వాత పోపు కోసం ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు, ఇంగువ వేసి ఇవి కాస్త వేగాక గ్రైండ్ చేసిన కొబ్బరి, పచ్చిమిర్చి పేస్ట్ ని వేసేసి రుచికి తగ్గ ఉప్పు, కొద్దిగా పసుపు వేసి ఇంకో 2 నిమిషాలు వేయించి తర్వాత ఉడికించి పెట్టిన శనగల్ని వేసి ఇంకో 2 నిమిషాలు వేయించి దించేయండి. వీటిని మనం టిఫిన్ ఇంకా స్నాక్స్ కి కూడా తినచ్చు. నవరాత్రుల్లో అమ్మవారికి ప్రత్యేకంగా పెట్టే ప్రసాదం శాకాన్నం. దీన్నే కొన్ని చోట్ల కదంబం అని కూడా పిలుస్తారు. ఈ ప్రసాదం చేసుకోవటానికి 1 కప్పు బియ్యంకి 3/4 కప్పు కందిపప్పుని తీసుకొని నీటిగా క్లీన్ చేసి తగినంత నీళ్ళని వేసి 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. ఇంకో గిన్నెలో కూరగాయ ముక్కలన్నీ మునిగేంత నీళ్ళని వేసి మనకి అందుబాటులో ఉండే కూరగాయలన్నీ వేసుకోవచ్చు. కానీ ముఖ్యంగా గుమ్మడికాయ, ఎర్రదుంపలు, అలానే అరటికాయ ఉండేట్టు చూసుకోండి. ఉల్లిపాయ వేసుకోకూడదు. ఇప్పుడు కొద్దిగా ఉప్పు, పసుపుని వేసి ఈ ముక్కలన్నీ నీటిగా ఉడికే వరకు ఉడికించి తర్వాత ఉడికించిన అన్నం, పప్పు వేసి ఇంకొక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల సాంబార్ పొడిని వేసి ఇంకొక 5 నిమిషాలు ఉడికించి దించేయండి. తర్వాత పోపు కోసం 2 స్పూన్ల నెయ్యి వేసి వేడయ్యాక జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు, కొద్దిగా ఇంగువ వేసి ఇవి వేగాక అన్నంలో వేసి చక్కగా కలుపుకోండి. ఈ అన్నంని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి. చక్కెర పొంగలి ఎప్పుడు చేసినా కమ్మగా గుళ్ళో పెట్టే ప్రసాదంలా రావాలి అంటే ఈ విధంగా ట్రై చేయండి. ముందు 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేడయ్యాక జీడిపప్పు, కిస్మిస్ ని వేయించి వీటిని పక్కన పెట్టుకొని తర్వాత ముందుగానే కడిగి పెట్టుకున్న బియ్యం, పెసరపప్పుని వేసి ఇందులో తేమంతా పోయేంత వరకు లో ఫ్లేమ్ లో వేయించి తర్వాత వెసరికి వేడి నీళ్లు వేస్తున్నాను. మీడియం ఫ్లేమ్ లో 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించి స్టీమ్ అంతా పోయిన తర్వాత పంచదార, బెల్లం వేసి చక్కగా కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉడికించి తర్వాత యాలకుల పొడి, ముందుగా వేయించిన డ్రై ఫ్రూట్స్, ఇంకాస్త నెయ్యిని వేసి కలిపి దించేయండి. ఈరోజు వీడియో సేమియా సగ్గుబియ్యం పాయసం. చక్కటి రుచితో ఎన్ని గంటలైనా పాయసం చిక్కబడకుండా ఉండేలా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందు సేమియాని లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక మనం సేమియా తీసుకున్న గ్లాస్ సైజ్తోని 3 గ్లాసుల వేడి నీళ్ళు, చిన్న కప్పుడు నానబెట్టిన సగ్గుబియ్యంని వేసి ఈ 2 ఉడికేంత వరకు ఉడికించి తర్వాత సేమ్ గ్లాస్ సైజ్తో 3 గ్లాసుల కాచిన పాలు, 3/4 గ్లాస్ పంచదారని వేసి ఇంకో 5 నిమిషాలు ఉడికించండి. తర్వాత యాలకుల పొడి, కొద్దిగా కుంకుమ పువ్వు వేస్తున్నాను, ఇది ఆప్షనల్. ఇప్పుడు నేతిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ని వేసి చక్కగా కలిపి దించేయండి.